ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాం. ఇప్పుడు మనం కర్మెలు పర్వతం వద్దకు వెళ్తున్నాం. ఈ కర్మెలు పర్వతంపై దేవుడు ఏలియా ప్రవక్తచే చేసిన ఒక అద్భుతం జరిగిన ఆ ప్రదేశాన్ని ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఈ కర్మెల్ పర్వతం ఇజ్రాయెల్ దేశంలో హైఫా సిటీలో ఉంది. ఈ హైఫా సిటీ మధ్యధరా సముద్రం ప్రక్కనే ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం. వెళ్తూ ఉంటే ఒక పెట్రోల్ బంక్ కనిపిస్తూ ఉంది. ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఒక బోర్డు కనబడింది. ఇది చూసారా, కర్మెల్ సెంటర్ అంటే స్ట్రైట్ గా వెళ్ళండి అని చూపిస్తూ ఉంది. మనం ఇప్పుడు ఈ దారిలో మనం కర్మెల్ పర్వతం వద్దకు వెళ్దాం. ఇదిగో మనం కర్మెల్ పర్వతంపై ఆ రోజు జరిగిన ఆ సంఘటన జరిగిన ఆ ప్రదేశం దగ్గరికి వచ్చాం. ఇక్కడ ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన ఒక గొప్ప అద్భుతం గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ చూస్తే ఒక తల కింద ఉంది, దానిపైన ఒక కాలు ఉంది. ఆ పైన ఒక వ్యక్తి కత్తి పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇతనే ఏలియా ప్రవక్త. ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటనను గురించి మనకు తెలియచేయడం కోసం ఈ స్టాచ్యూని ఇక్కడ పెట్టారు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి అనంటే, ఇక్కడ ఏలియా ప్రవక్త బయలు ప్రవక్తలని 450 మందిని ఓడించాడనమాట. అప్పుడు జరిగిన సంఘటన గురించి మనం వీడియో కొంచెం ముందు చూశాక తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ ఈ స్టాచ్యూ దగ్గర ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించకుండా బయలుని ఆరాధించేవాళ్ళు. అలా చేసింది ఆహాబు రాజు భార్య అయిన యెజెబెలు రాణి. వీళ్ళిద్దరూ చేసిన ఆ సంఘటనను బట్టి ఏలియా ప్రవక్త ఇక్కడ ఒక పందెం వేసి నిజమైన దేవుడెవరో ఇశ్రాయేలీలందరి ముందు నిరూపించాడు. ఆ రోజు 450 మంది ప్రవక్తలను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్లి కీషోను వాగు దగ్గర వాళ్ళందరినీ చంపించాడు. కాబట్టి ఆ సంఘటన జరిగిన ఆ ప్రదేశంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఇక్కడ ఒక చర్చ్ కట్టారు. ఇక్కడ ఒక మఠం కూడా ఉంది. అంటే చాలా మంది ఆర్సెమ్ ఫాదర్స్ ఇక్కడ ట్రైనింగ్ అవుతూ ఉంటారు. ఆ ప్రదేశంలో ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ జరిగిన ఆ సంఘటనకు గుర్తుగా ఇక్కడ ఏలియా ప్రవక్త స్టాచ్యూని నిలబెట్టారు. ఇక్కడ ఒక చర్చిని కూడా కట్టారు. ఇదిగో మనం చూసేదే ఆ చర్చ్. ఈ చర్చ్ లోపలికి వెళ్ళి ఆ రోజు జరిగిన ఆ సంఘటనకు గుర్తుగా అక్కడ కట్టిన బలిపీఠాన్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఈ చర్చ్ లోపలికి వెళ్దాం. ఈ చర్చ్ చాలా చిన్నగా కనిపిస్తుంది. చర్చ్ లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూశాక ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటో మనం తెలుసుకుందాం. బైబిల్ చదివే వారికి ఆ సంఘటన గురించి తెలుసు. బైబిల్ గురించి తెలియని వారికి ఆ సంఘటన గురించి నేను వివరిస్తాను. ఇక్కడ ఒక బలిపీఠం కనబడుతుంది చూసారా. ఈ బలిపీఠంలో 12 రాళ్ళు ఉంటాయి. ఎందుకు 12 రాళ్ళు ఉంటాయంటే ఇశ్రాయేలీల 12 గోత్రాలకు గుర్తుగా. ఇక్కడ మనం గోడ మీద ఒక స్టాచ్యూ చూస్తున్నాం. దేవదూత ఏలియా ప్రవక్తకి ఆహారం ఇస్తున్న స్టాచ్యూ ఇక్కడ కనబడుతూ ఉంది. ఈ చర్చ్ చాలా చిన్నగా ఉంది. ఈ చర్చ్ లోపల ఈ విధంగా ఉంది. ప్రతి చోట ఆర్సెమ్ సంఘం వారు ఇలా చర్చిలను కట్టి అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అనేక మంది ఈ ప్రదేశాలను చూడడానికి వస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేల్ దేశాన్ని సందర్శించే వాళ్ళందరూ ఈ ప్రదేశానికి కూడా వచ్చి ఇక్కడ చూసి వెళ్తారు. ఈ ప్రదేశంలో మేమందరం మోకరించి దేవుణ్ణి చాలా భక్తిగా ప్రార్థించుకున్నాం. ఎందుకంటే సాక్షాత్తు యెహోవా దేవుని దగ్గర నుంచి అగ్ని దిగి వచ్చి ఇక్కడ పెట్టిన దహన బలిని దహించి వేసిన ఆ ప్రదేశంలో ఇక్కడ మనం ఉన్నాం. ఆ రోజు జరిగిన సంఘటనకు గుర్తుగా ఇక్కడ బలిపీఠాన్ని కట్టారు. ఈ బలిపీఠంలో 12 రాళ్ళు ఉంటాయి. ఎందుకు అనంటే ఇశ్రాయేలీల గోత్రాలు 12 గోత్రాల లెక్క చొప్పున ఇక్కడ 12 రాళ్లను ఆ రోజు ఏలియా ప్రవక్త పెట్టి దేవునికి బలిపీఠం నిర్మించి ఆ బలిపీఠంపై దహన బలి పశువును ఆకాశం నుంచి దేవుని దగ్గర నుంచి దిగి వచ్చిన ఆ అగ్నిచే దహించబడిన ఆ ప్రదేశం ఇది. ఆ రోజు జరిగిన సంఘటనకు గుర్తుగా ఇక్కడ ఈ చర్చిని నిర్మించి ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ చూపిస్తూ ఉన్నారు. ఈ దహన బలిపీఠాన్ని మనం ఇప్పుడు ఆ రోజు దహన బలిపీఠానికి గుర్తుగా ఇక్కడ నిర్మించబడిన ఈ చర్చిని మనం చూస్తున్నాం. ఈ చర్చ్ పైన చుట్టూరు అంతా ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఈ చర్చిని చూసిన తర్వాత బయటికి వెళ్ళి ఈ ప్రదేశాన్ని చూస్తూ ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటనను గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కూడా ఒక ఫోటో కనబడుతుంది. ఈ ఫోటోలో ఏలియా ప్రవక్త క్రింద పడుకుని ఉన్నాడు. ఒక దేవదూత ఆయన వద్దకు వచ్చి ఒక రొట్టెను ఆయన్ని తినమని ఇస్తూ ఉన్నాడు. అంటే ఇది కూడా బైబిల్లో వ్రాయబడిన సంఘటనే. బైబిల్లో ఆ రోజు జరిగిన సంఘటన గురించి వ్రాసిన ఆ విషయాన్ని ఇక్కడ పెయింటింగ్ వేసి ఇలా చూపిస్తూ ఉన్నారు. మా గ్రూప్లో మేము వచ్చిన వాళ్ళందరం మాకు గుర్తుగా ఇక్కడ ఫోటోలు వీడియో తీసుకుని మేము ఇక్కడి నుంచి బయలుదేరతాం. ఈ ఏలియా ప్రవక్త నివసించిన ఒక గుహ కూడా ఇదే కర్మెలు పర్వతం పైన ఉంది. ఆ గుహను నేను తర్వాత వీడియోలో మీకు చూపిస్తాను. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చేసిన ఆ గొప్ప అద్భుతాన్ని బట్టి
ఏలియా ప్రవక్తకి చాలా గొప్ప పేరు వచ్చింది. ఇక్కడ ఒక బోర్డు చూస్తున్నాం మనం. ఈ బోర్డులో ఇక్కడ మనం ఎవరైనా వీరికి ఉన్న ఈ చర్చ్కి మనం ఏమైనా కానుకలు ఇవ్వాలి అని అనుకుంటే కనుక మనం ఏ విధంగా ఆ కానుకలను ఇవ్వాలో ఇక్కడ బోర్డు పెట్టారు. ఇదిగో ఇక్కడ చూడండి, చాలా సిలువలు కనబడుతూ ఉన్నాయి కదా. ఈ సిలువలన్నీ చెక్కతో చేయబడ్డాయి. ఈ చెక్క అంతా కూడా ఒలివ కర్ర అనమాట. ఒలివ కర్రతో చేసిన ఈ సిలువలు మాత్రమే కాకుండా ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ కూడా తయారు చేశారు. వుడ్తో తయారు చేసిన స్టాచ్యూస్ ఇవన్నీ. ఇదిగో చూడండి, ఏలియా ప్రవక్త స్టాచ్యూ, కత్తి పట్టుకుని ఉన్న ఏలియా ప్రవక్త స్టాచ్యూ ఇక్కడ ఒలివ కర్రతో చేసి ఉంచారు. అంటే వీటిని మనం గుర్తుగా తీసుకుని వెళ్ళి మన ఇంట్లో పెట్టుకోవడానికి ఇలా చేశారు. ఇక్కడ యేసు ప్రభు వారికి సంబంధించిన స్టాచ్యూస్ కూడా కనబడుతున్నాయి. ఇదిగో ఇక్కడ కట్టిన ఒక భవనం పైన స్లాబ్ మీద మనం నిలబడి ఉన్నాం. ఈ స్లాబ్ మీద కొన్ని గుర్తులు ఉన్నాయి. అంటే ఒక మ్యాప్ ఉంది ఇక్కడ. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇక్కడి నుంచి ఏ ప్రదేశాలు మనం దగ్గరగా చూడొచ్చో ఇక్కడ చూడండి, సమరియా అనే బోర్డు మనం అక్షరాలు మనం చూస్తున్నాం. అంటే సమరియా అని అంటే ఆ రోజు షోమ్రోను అని పిలువబడిన దాన్ని ఇప్పుడు సమరియా అని పిలుస్తున్నారు. ఈ హైఫా సిటీ నుంచి, ఈ కర్మేల్ పర్వతం నుంచి ఇజ్రాయెల్ దేశంలో ఏ ఏ ప్రాంతాలు ఎటువైపు ఉన్నాయో చూపించే బోర్డు ఇది. ఇప్పుడు ఆ రోజు ఇక్కడ జరిగిన సంఘటన గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అప్పటికే ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయారు. ఇశ్రాయేలీలలో ఉన్న యూదా గోత్రము, బెన్యామీను గోత్రమేమో యెరూషలేముని రాజధానిగా చేసుకుని అక్కడ నివసిస్తున్నారు. మిగిలిన 10 గోత్రాలు అంటే ఇశ్రాయేల్లో మిగిలిన 10 గోత్రాలు షోమ్రోన్ను వారికి రాజధానిగా చేసుకుని అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ 10 గోత్రాలకు రాజు ఎవరంటే ఆహాబు, అతని భార్య యెజబెల్ రాణి. ఈమె ఇతర దేవతల్ని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీల్ని ఆ దేవతలను ఆరాధించేలాగా చేసింది. అంటే అప్పుడు అషారాదేవికి సంబంధించిన ప్రవక్తలేమో 400 మంది, బయలుదేవతకు సంబంధించిన ప్రవక్తలేమో 450 మంది ఇశ్రాయేలీల్ని చెడగొట్టి ఇశ్రాయేలీలందరూ ఆ దేవతల్ని పూజించేలాగా చేయడానికి ఆహాబు రాజు భార్య అయిన యెజబెలు కారకురాలు. దీనికి ఆహాబు కూడా సమ్మతించి వారందరూ చెడిపోవడానికి కారణమయ్యాడు. అలాంటి పరిస్థితులలో దేవుడు వారికి 3.5 సంవత్సరాలు కరువు వచ్చేలా చేశాడు. అప్పుడు 3.5 సంవత్సరాల పాటు వర్షం పడకుండా ఆగిపోయింది. ఆ 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏలియా ప్రవక్తని దేవుడు తిరిగి ఆహాబు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు, ఆహాబు దగ్గరికి ఏలియా ప్రవక్త వచ్చినప్పుడు ఆహాబు ఏలియాతో ఇలా అంటున్నాడు, నీ వల్లే కదా మాకు షోమ్రోనికి ఇంత కరువు వచ్చింది, తినడానికి తిండి లేని పరిస్థితులు వచ్చాయి, నువ్వు చేసిన పనిని బట్టే కదా అని చెప్పి ఆహాబు ఏలియా ప్రవక్తని అన్నప్పుడు ఏలియా ప్రవక్త ఆహాబుతో అంటాడనమాట, నేను కాదు కారణం నువ్వే. ఇశ్రాయేలీలు యెహోవా దేవుణ్ణి ఆరాధించవలసింది పోయి బయలుదేవతల్ని అషరా దేవిని పూజించేలాగా చేసేది నువ్వే, నువ్వు నీ తండ్రి కుటుంబం వారే చేస్తున్నారు కాబట్టి అందుకే ఈ కరువు వచ్చింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నాక, సరే ఒక పని చేద్దాం, మనం కర్మేల్ పర్వతం పైన అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం, అప్పుడు అక్కడ నిజమైన దేవుడు ఎవరో మనం నిరూపించుకుందాం. కాబట్టి నీ దగ్గర ఉన్న బయలు ప్రవక్తల 450 మందిని, అషరాదేవ ప్రవక్తల 400 మందిని అక్కడికి తీసుకొని రమ్మన్నప్పుడు ఇదే పర్వతం పైకి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త ఇశ్రాయేలీలతో అంటాడనమాట, ఇశ్రాయేలీలారా నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకుందాం. ఒకవేళ యెహోవా దేవుడు నిజమైన దేవుడైతే ఆయన్ని పూజించండి, లేదా బయలుదేవతే దేవుడైతే కనుక అతన్ని పూజించండి అని అన్నప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు నోరు తెరిచి ఏం మాట్లాడరు. సరే, అప్పుడు ఆయన ఏమంటాడంటే 2 ఎద్దులను తీసుకొని రండి, ఈ 2 ఎద్దుల్లో మీకు కావాల్సిన ఎద్దుని మీరు తీసుకోండి, అయితే మీరు ఆ ఎద్దుని వధించి మీరు బలిపీఠంపై పెట్టండి, మీ దేవుడు నిజమైన దేవుడైతే మీరు నిప్పు వెలిగించకుండా నిప్పు దానంతటికి అదే వెలిగి ఆ బలి పశువుని దహించి వేయాలి. ఒకవేళ నేను పూజించే దేవుడు నిజమైన దేవుడైతే ఆయన కూడా అలాగే అగ్నిని ఆకాశం నుంచి రప్పించి ఆ దహన బలిని ఆయన దహింప చేస్తాడు. ఇది పందెం అని చెప్పి వాళ్ళు ఇద్దరు అనుకున్న తర్వాత, మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే ముందుగా చేయండి అని చెప్పి ఆయన బయలు ప్రవక్తలకి ఏలియా చెప్తాడు. ఆ రోజు వాళ్ళు ఆ ఎద్దును తీసుకుని వెళ్ళి వాళ్ళ బలిపీఠం మీద పెట్టి వాళ్ళు ఉదయం నుంచి వాళ్ళు పూజలు చేస్తారు, పిలుస్తారు, కానీ ఏ సమాధానం రాదు. మధ్యాహ్నం అయిపోయేటప్పటికల్లా ఏలియా ప్రవక్త వాళ్ళని ఎగతాళి చేస్తాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు ఊరు వెళ్ళాడేమో, మీ దేవుడు ధ్యానం చేసుకుంటున్నాడేమో అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చి వాళ్ళు గంతులేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఫలితం రాకపోయేటప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే కత్తులతో, అంటే వాళ్ళకున్న మర్యాద చొప్పున, వాళ్ళ అలవాటు చొప్పున వాళ్ళు కత్తులతో రక్తం కారేంత ఒళ్ళు కోసుకుని వాళ్ళు బయలుదేవతను పిలుస్తారు. అయినా కూడా ఎటువంటి సమాధానం రాదు. ఇక సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయినప్పుడు ఇక మీరు ఆప్ చేయండి, ఇప్పుడు నేను చేస్తానని చెప్పి ఇశ్రాయేలీలందరినీ ఏలియా ప్రవక్త తన దగ్గరికి పిలుచుకుని, అప్పటికే అక్కడ పడవేయబడిన యెహోవా దేవుని బలిపీఠాన్ని మళ్ళా బాగు చేసి
ఇశ్రాయేలీల 12 గోత్రాలకు గుర్తుగా 12 రాళ్లను అక్కడ నిలబెట్టి బలిపీఠాన్ని నిర్మించి దానిపైన కట్టెలు పెట్టి అక్కడ వధించిన ఎద్దును దానిపైన పెట్టి అక్కడ చుట్టూరు కందకం తవ్వించాడు. ఇప్పుడు మీరు దీని మీద నీళ్లు పోయండి అన్నప్పుడు వాళ్ళు ఫుల్గా నీళ్లు పోసారు. బాగా కట్టెలు తడిసిపోయాయి. ఆ తర్వాత ఆ మాంసం కట్టెలన్నీ తడిసిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి పోయమన్నాడు. అలాగే మళ్ళీ మూడోసారి కూడా పోయమన్నాడు. 3 సార్లు పోసిన తర్వాత చుట్టూరు తవ్విన కందకం మొత్తం నీళ్లు నిండిపోయాయి. ఇక అంత బాగా తడిసిన ఆ కట్టెల్ని ఎవరు నిప్పు పెట్టినా వెలగవు. అలాంటి పరిస్థితికి వచ్చాక అప్పుడు ఏలియా ప్రవక్త అక్కడ మోకరించి దేవుణ్ణి ప్రార్థించాడనమాట. ప్రభువా, యెహోవా దేవా, నీవే ఇశ్రాయేలు మధ్య దేవుడివై ఉన్నావని ఇప్పుడు వీళ్ళకి తెలియచెయ్యి. నువ్వు అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుకి దేవుడివని వీళ్ళకి తెలియచేయి. ఈరోజు నువ్వు చెప్పిన విధంగానే నేను ఇదంతా చేశానని వీళ్ళందరికీ అర్థమయ్యేలాగా చేయమని అతను ప్రార్థిస్తూ ఉండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి పైనున్న ఎద్దు కట్టెలు పూర్తిగా దహించి వేయబడ్డాయి. క్రింద ఉన్న నీళ్లు కూడా పూర్తిగా ఆవిరైపోయే విధంగా అంత అగ్ని దిగి వచ్చి బుగ్గి అయిపోయింది అని మనం బైబిల్లో చూస్తాం. ఆ సంఘటన జరిగిన తర్వాత ఇశ్రాయేలందరూ వెంటనే సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని వాళ్ళందరూ అంటారు. ఆ తర్వాత నిజమైన దేవుడు ఎవరో నిరూపించబడ్డాక ఇశ్రాయేలందరూ తెలుసుకున్న తర్వాత ఇలాంటి చెడ్డ ప్రవక్తలు ఉండటం వల్ల దేవుని ప్రజలు చెడిపోతున్నారని చెప్పి అక్కడున్న 450 మంది బయలు ప్రవక్తల్ని పట్టుకుని వాళ్ళందరినీ కీషోను వాగు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఏలియా ప్రవక్త వాళ్ళందరినీ వధించి చంపించేస్తాడు. ఆ కీషోను వాగు కూడా ఇక్కడికి దగ్గరగానే ఉంటుంది. ఆ తర్వాత అప్పటికి 3.5 సంవత్సరాల నుంచి వాళ్ళకి వర్షం పడటం లేదు కాబట్టి వర్షం పడే విధంగా అప్పుడు ఒక శబ్దం వస్తుంది. ఆ తర్వాత ఏలియా ప్రవక్త తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు పైకి ఎక్కి మొత్తం చూశాడు, నాకేమీ కనబడలేదని చెప్పాడు. ఇంకా 7 సార్లు వెళ్ళి చూడు అని చెప్పిన తర్వాత అతను 7వసారి వెళ్ళి చూసి అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రం నుంచి పైకి ఎక్కుతుంది అని చెప్పాడు. ఆ చిన్న మేఘమే పెద్ద వర్షంగా పడి చాలా పెద్ద వర్షం పడింది. అతను చూసిన సముద్రం ఈ ప్రక్కనే ఉన్న మధ్యధరా సముద్రమే. ఇప్పుడు నేను ఆ సముద్రాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఈ సముద్రంలోనే ఆ రోజు అతనికి చెయ్యి అంత మేఘం కనిపించింది. ఆ రోజు జరిగిన సంఘటనకు గుర్తుగా ఇక్కడ ఈ మందిరాన్ని నిర్మించారు. ఇదే ఆ కర్మెల్ పర్వతం. ఇప్పుడు ఆ కర్మెల్ పర్వతం పైన మనం ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రదేశం నుంచి మనం బయటకు వెళ్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటన యథార్థమైందని మీరు గ్రహించాలి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు మన విశ్వాసాన్ని మరింతగా మనం బలపరుచుకోవాలి. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కర్మెల్ పర్వతంపై ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చేయించిన ఆ అద్భుతం జరిగిన సంఘటన జరిగిన ప్రదేశానికి మనం వచ్చాం. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కర్మెల్ పర్వతంపై జరిగింది. ఈ కర్మెల్ పర్వతం ఏమో హైఫా సిటీలో ఉంది. ఈ హైఫా సిటీ ఏమో మధ్యధరా సముద్రం ప్రక్కనే ఉంది. ఈ హైఫా సిటీలో పెద్ద వాటర్ ఉంటుంది. ఇక్కడ ఈ సిటీ చాలా అందంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కర్మెల్ పర్వతం అంతా చాలా పెద్ద పెద్ద చెట్లతో ఉంటాయి. ఇక్కడికి నీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ కీషోను వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ నీళ్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇక్కడి నుంచే నీళ్ళని హేరోదు తీసుకుని వెళ్ళి కైసరి అనే ప్రాంతం వరకు ఇక్కడి నుంచి వాటర్ పైప్ లైన్ వేసి తీసుకుని వెళ్ళాడు. ఆ కైసరియాలో కొర్నేలి అనే భక్తిపరుడు ఉన్నాడని మనం అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చదువుతాం. అక్కడికి ఇక్కడి నుంచి నీళ్ళని తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ నీళ్లు చాలా పుష్కలంగా ఉంటాయి కాబట్టి చక్కటి గార్డెన్స్, బెంగళూరులో ఉన్న మంచి మంచి అందమైన గార్డెన్స్ లాగా ఇక్కడ మంచి మంచి గార్డెన్లు కూడా ఉంచారు. ఆ గార్డెన్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు బైబిల్ ఎంత నిజమైన గ్రంథమో, ఎంత యథార్థమైన గ్రంథమో, బైబిల్లో వ్రాయబడిన సంఘటనలన్నీ జరిగిన ప్రదేశాలు ఇప్పటికీ ఉన్నాయని మీరు గ్రహించాలి.
అవన్నీ నిజంగా జరిగిన చరిత్రలోని సంఘటనలని మీరు అర్థం చేసుకోవాలి. దీని ద్వారా మీరు మరింతగా విశ్వాసాన్ని బలపరుచుకొని దేవునికి ఇంకా దగ్గరగా జీవిస్తారని, దేవుని దీవెనలు పొందుతారని మేము ఆశిస్తున్నాం. మేము చేసే ఈ ప్రయత్నం మరింతగా అభివృద్ధి చెందాలని, దేవుని సేవకు మేము మరింతగా వాడబడాలని, ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు చూపించాలని, దేవుని వాక్యాన్ని మీకు అందించాలని దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ బెన్హర్ బాబు.